నా పేరు సిద్ధు, పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం అరందిత్తిపేట దగ్గర జగనన్న లేఅవుట్లో ఈరోజు తెల్లారిగట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దొండగలు ధ్వంసం చేశారు. ఎవరైతే ధ్వంసం చేశారో విగ్రహాన్ని వాళ్ళని కఠినంగా శిక్షించాలని, తక్షణం అరెస్ట్ చేయాలని ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి మొన్న ఒక నెల రోజుల క్రితమే ఎర్రపోతవరంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ కూడా వేయడం జరిగింది. ఆ ఘటన మరవకుండా ముందే మరి వెల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఏదైతే వాళ్ళు ధ్వంసం చేశారో ఇది రాజ్యాంగం మీద, రాజ్యాంగ విలువల మీద, దళితుల మీద, ఆత్మగౌరవం మీద దాడిది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడున్న పాలకవర్గ ప్రభుత్వాలు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు తక్షణం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులాల మధ్య విధ్వంసం రేపడానికి ఈ ఘటనలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరైనా కులాలకి మతాలుగా అతీతం లేకుండా తక్షణం అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన పోరాటాలు నిర్మిస్తున్నాం. ఎందుకంటే గతంలో దాక్షారంలో జరిగింది, అదేవిధంగా ఎర్రపోతంలో జరిగింది, బాలింతరంలో జరిగింది, గంగవరంలో జరిగింది. ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, అంబేద్కర్ మెల్ల చెప్పులు దండేస్తున్నారు. ఇది ఆత్మగౌరవానికి వ్యతిరేకమైంది, దళితులు మానవ హక్కులకు వ్యతిరేకమైంది. కాబట్టి తక్షణమే అంబేద్కర్ విగ్రహం మీద ఎవరైతే దాడులు చేశారో, విగ్రహం ధ్వంసం చేశారో వాళ్ళ నిందితులు తక్షణమే అరెస్ట్ చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు వారిని మేము కోరుతున్నాం. లేదా మీరు తక్షణమే ఇక్కడ క్లూస్ టీమ్స్ ఏవైతే పోలీసు డాగ్స్ ఉన్నాయో తక్షణం తెచ్చి ఏలుముద్రతో వాళ్ళని రేపటి 24 గంటలు మీరు అరెస్ట్ చేయకపోతే మేము రోడ్డు మీద కూర్చుని ఈ వెల్ల గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ధరలు చేస్తామని ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తున్నాం.